నమస్కారం. లక్ష్మణరాజు గురూజీని మాట్లాడుతున్నా. చాలా మందిని నేను చేసిన వీడియోలలో కూడా కామెంట్స్ లో అడుగుతున్నారు, గురువుగారు అసలు అష్టదిబంధన అంటే ఏంటి, అసలు అష్టదిబంధన చేస్తే ఏం జరుగుతుంది, చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు. దాని గురించి నేను ఈ రోజు చెబుతున్నా. ఎందుకంటే కుటుంబంలో మీకు మనశ్శాంతి లేక, డబ్బు సంపాదిస్తే నిలవక, ఎంత కష్టపడ్డా కూడా ఇల్లు కట్టాలి, ఒక కారు కొనాలి అన్న ఒక ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటది. లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆశ ఎంత సంపాదించినా కూడా వస్తం పోవటం, ఏది మిగలదు. మనశ్శాంతికి దూరం అవుతుంటారు. మనం ఇంట్లో పిల్లలకి అభివృద్ధి చెందరు, చదువు కరెక్ట్ గా ఉండదు, చెబితే మాట వినరు. మనం ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చేస్తారు, వాళ్ళు ఒకటి చెబితే మనం ఒకటి. అలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. భార్య భర్తల మధ్యలో మంచిగా ఉంటారు, కానీ ఆయన మాట ఆమె వినదు, ఆమె మాట ఆయన వినడు. చేసే వర్క్ లో అభివృద్ధి లేక, ఎంత కష్టపడ్డా కూడా ముందుకు పోలేక, మనశ్శాంతి లేకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి అష్టబంధన చేసేది. అష్టదిబంధన అంటే వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, గృహశాంతి అన్ని కలిగి ధనవశ్యం జనవశ్యం అది కలగాల. ఎందుకంటే ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి బయటికి పోతే ఒక గౌరవం అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి జనాకర్షణ అంటారు. ఆ జనాకర్షణ ధనాకర్షణ కలిగి సంపాదించిన డబ్బులు వాళ్ళకి మిగిలిట్టుగా, ఆ కుటుంబం అంతా అభివృద్ధిగా ఉండేట్టుగా అష్టబంధన. ఆ అష్టబంధన చేస్తే వాళ్ళ ఇంట్లో కొన్ని గ్రహాలు తొలగి, ఆ సమస్య నుంచి తొలగిపోయి వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు. అలాంటి సమస్య ఏదైనా ఉంటే అభివృద్ధి చెందేట్టుగా నేను చేసేస్తా. ఏది ఉన్నా కూడా నేను నమ్మకంతోనే జీవితం. నమ్మకం ఉండాలా. ఆ నమ్మకంతో నాకు కాల్ చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ దుర్గాదేవి ఆశీస్సు